అడిగే బాపమ్మను పోతానా ஒரு சின்ன கொடுக்க నామాజి తీరన నాయన నాన్న ఒడిసినది పోతా ఉన్నా నాన్న ఒడిసినది మళ్ళా ఈ పొద్దు మరి కొడుక నాన్న ఒడిసిందిరా నాయన కొడలారా తీతవా నా కొడుక బాలకృష్ణ నేను వెళ్ళిపోతా ఉన్నా చిన్న కొడుక బాలకృష్ణ చిన్నవాడి నా కొడుకు నువ్వు ఇంటికి రాకపోతే నిలవాడి కొడుక నీతో చూసేటి వెళ్ళిపోతా ఉన్నా కొడుక బాలకృష్ణ నీ అన్న పిల్లలు ఉంటాను రా కొడుకు వాళ్ళ అవ్వలేని పిల్లలు రా బాలకృష్ణ వాళ్ళ అయ్యలేని పిల్లలు రా కొడుకు వాళ్ళ అంగట్ట కోతలు వేసిపోయిండు అన్న నేనుంటే పడిగే మా బాబా ఉన్నదాని నా ఇంటికి అతను కొడుకో నువ్వు చిన్న బాబు రా నాయన నీ చేతులు పెట్టిపోతాన్నరా కొడుక ఓ కోడలా రజితవ్వా నీ అక్క పిల్లలు ఉంటారే బిడ్డ నీ పిల్లలు ఎక్కువ రాలే నీ బావ పిల్లలు తక్కువ రాలేదు బిడ్డ వాళ్ళ అత్త పోతే బుక్కెడు పువ్వులే కానీ నీ పువ్వులు అడగరారు నీ జాగలు అడగారన్నరా అందుకే అందరూ తల్లి మల్లవ ప్రారంభంగా చచ్చిపోయిన పెద్ద బిడ్డ కౌరవాది కచ్చనా బిడ్డ కౌరవ బిడ్డ ఉంటే బిడ్డ బిడ్డ నువ్వు గిదగిద ఉరికొచ్చి బిడ్డో నా ఎద మీద పడి ఏడితే సచ్చిన నా జీవి సరగవద్దురమ్మా ఓ బిడ్డ రాజవా అల్లుడా సన్నయ్య ఓ బిడ్డ ఈరవ అల్లుడా శ్రీనివాసు ఓ చిన్న బిడ్డ కట్టవా అల్లుడా కుమారి ఓ బిడ్డలారా ఏ బిడ్డలకైనా అవ్వయ్య ముళ్ళని రోజులే ఆడోళ్ళకి అవ్వగారింటి కాడా బిడ్డలారా వైభోగమైన పండుగ అవ్వ చచ్చిపోతే ఆటన బలం అడుగు పట్టినట్టే అయ్య చచ్చిపోతే ఇంత బలం అవ్వగారింటి మీద ఏ బిడ్డలకు ఉండదమ్మా కొడుక బాలకృష్ణ ఆడోళ్ళకి అవ్వగారి ఇల్లంటారా కొడుకో ఒక దేవుడి గుడి లాంటిదిరా నాయన గుళ్ళకు పోతే మనసులకు ఎంత నిమ్మలమవుతుందో అవ్వగారింటికి వచ్చిన బిడ్డలు గంత నిమ్మలమవుతుందిరా కొడుక మా పెద్దన్న లేకుండేది వదిన లేకుండేది మా చిన్నన్న లేడాని నా చిన్న వదిన లేడాని నా ముగ్గురు బిడ్డలు కొడుకో వాళ్ళు దువాల ఊరలేసి నీ ఇంటికి వచ్చిన్నాడు రా కొడుక మందలేయకుండా నీ ఇంట్లో ఉంటే మావ లేకపోతే మా పెద్దన్న లేకపోతే మాయ లేకపోతే నా చిన్నన్న మందలేయలేదా నేను అవరాది కట్టారా నా కొడుక బిడ్డలు నా కొడుకో అమ్మయ్యా గట్టి నా కొడుక పిల్లలు నా కొడుక గిత 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 ఇంట్లో గుడి కట్టి గోడకున్న పోడువ కాడి కట్టి అవ్వ పోడు అయ్య పోటువా అన్న పోటువా వదిలే పోటువా ముట్టడి వేసుకొని ఓ నాయనా భక్తయ్య ఓ అన్న రాజల్ల
మీరు లేకపోతే మా చిన్న మందలియలేదు మా చిన్న వదిన మందలియలేదా నీ కొడుక వాళ్ళు వాళ్ళు ఎడతారు నా కొడుక అకపోతే బిడ్డలు నా కొడుక వాళ్ళందరూ రా కొడుకో ఆడోళ్ళు అమ్మగారిల్లంటే పాచిపోయిన ఇళ్ళ పరవన్న అనుకుంటారు రా కొడుక గడక మామిడి సెక్కల ఇళ్ళ మా వాళ్ళు ఇల్లు అనుకుంటారు అత్తపోతే బుక్కెడు పువ్వులే కాదు నీ పువ్వులు అడగారారు నీ జాగలు అడగారారు నారా మల్లవ ప్రాణం పోతే ఆ ముగ్గురు బిడ్డలు తల్లి చచ్చిపోయినా మతులా ఆ బిడ్డలకేరు మాట అయితే గిదగిదగిద ఉరికత్తి తల్లి ఎంత పొడుగున్నదో అంత పొడుగున్నవాడి ఒక్కొక్క ముచ్చట వల్లించుకుంటా బిడ్డలెడితే ఆ బిడ్డల కన్నీరు తల్లి ఆ మల్లవయ్య మీద పడ్డనాడు సక్రజీవి సరగ మందిరాలు అప్పటికుప్పటి గంటలే రాదో వెయ్యలు ఉన్నా ఏళ్ళప్పది రాదా నూరెళ్ళు ఉన్నా సాగులప్పది కోట్లాసులం వచ్చిన సచ్చినాడు కొబ్బల్లో ఉంటుంది అని కాసుగా ఎంటరాదే నాదా ఈ డేరిన బిడ్డ ఏ నిందలత్తయో ఏ బాధలత్తయో 20 ఏళ్ళ కొడుకు నాదా తరమాన బడికి రాగా పోగా మన కొడుకు ఏ పేరింటి బిడ్డను ప్రేమించి పెళ్లి చేసుకుంటే నలుగుట్ట మనకు నాదాను బతుకు కాదా అయ్యా నాదా నీ కాళ్ళు మొక్కుదల్లా చిన్నవోలే 20 ఏళ్ళ కొడుకు నాదా బిడ్డ మన బిడ్డను పెళ్లి చేసి ఓ అయ్య చేతులు విడి సాగదోడితే అప్పటి గుప్పటి గంటలు నాదా మన బిడ్డ పెళ్లి చేస్తే మన పరువు బాధ తీరుతుంది నాదా నేను ఒక మాట కొరకు చిన్నవేరా అంటే గిరగిద ఉరికొచ్చి నా పాదన ఎదవడి నీ కడుపున్న సొంత ఎలా పోతానమ్మా బామా అయ్యయ్యో ఓ బామా నాది లక్ష్మి ఒక్క మాట అంటే నా గుండెలు పూరా పట్టేనా అయ్యో గుండెలు కూలిపోయేనా ఏగులౌసి పోయేనా లక్ష్మీదేవి నువ్వు అన్న మాట నిజమే అదనపు ఆడిది అనుకుంటాలో ఉండేది తొలుగుతే కాలుకుండాలి ఇంత పంచకుండాలి అని అనుకున్న బామ ఆడవారి కునవి అరుల కళ్ళ గుణం ఆలోచన పెద్దలు అన్న మాట నువ్వు చెప్పినవ బామ ఏ తల్లైన అనుకుంటారు ఏ తండ్రిని అనుకుంటారు కొడుకులు బిడ్డలు నేనాడు కొడుకులు బిడ్డలు కలగాలన్న దుఃఖం అన్నారు కొడుకులు బిడ్డలు కలిగినాక ఆ పిల్లలు ఎట్లా బతకాలి ఆ పిల్లలు ఎట్లా బతకాలన్న ఆలోచన పెద్దలు అన్నరే బామ కన్న బిడ్డ కనుగని కాళ్ళు కడిగి 7 అవతలికి ఆ బిడ్డ కాళ్ళు కడిగి ఆ బిడ్డను దానాడు 7 అవతలికి ఎత్తి లగం ఎత్తే కన్నను మన కనుగలే మన బాధ్యత తీరుతుంది అన్నమాట నీ నోటికి వచ్చింది బామ ఓ బామ లక్ష్మీదేవి ఆడపిల్లలు కన్నారు ఏ తల్లైన అనుకుంటారు ఏ తండ్రి అనుకుంటారు ఈడచ్చిన బిడ్డ ఇంటి మీద ఉంచే ఏ తల్లికైనా గుండె మీద భారం ఏ తండ్రికైనా గుండె మీద భారమే ఓ బామాది లక్ష్మీదేవి ఆడపిల్లకు పెళ్లి చేయాలి కాళ్ళు కడిగి కన్యదానం చేయాలన్నవమ్మ బామాది లక్ష్మీదేవి ఆదిలక్ష్మీదేవి
నువ్వన్నమాట నిజమే బామా ఈడచ్చిన బిడ్డ నాన్న నాకు పెళ్లి ఇవ్వనడు ఈడచ్చిన ఏ కొడుకు నాన్న నాకు పెళ్లి ఇవ్వని అడగరమ్మా కొడుకు బిడ్డ అవలక్షణాలను బట్టి తల్లిదండ్రులు పెళ్లి చేస్తారే బామా ఆడవారి గుణమే అరల కళ్ళ గుణం ఆడవారి ఆలోచన పెద్దదన్నమాట బామా ఆదిలక్ష్మి దేవిగా నేను పోతానే పోతానుగా ఏంది పోతాను అంటే 23 నవరంబది 2 అలకలా కూడా దుకాణం పెట్టుకుని వచ్చిన గిరాక్ అంతా మరిపోయింది సకాక 3 సచ్చెక్కిరిచ్చిండు సచ్చేపోతాడే మళ్ళీ ఎట్లా ఎక్కిరిస్తాడే కానీ ఒక మాట అయ్యా మన బిడ్డకు మాత్రం అనగా మరి మనకన్నా శ్రీమంతులను చూసి దనుకుని చూసి మన బిడ్డతో నేయాలి పొలగాడు ఎట్లా ఉండాలి మనకన్నా మంచిగా ఉండాలి ఎట్లనే నువ్వు ఎట్లున్నావయ్యా గంగెట్లోడు ఉన్నట్టున్నావు నల్లగున్నులకు రాత శృంగారం ఎర్రగున్నులకు తోలు శృంగారం నా పిల్లలు ఎర్రగా తోలును అని ముడుతుందిరా ఒక్కరోజు కరువు పనికి రావే ఒక్కరోజు ఆధారపడుతుంది ఎందుకైనా మంచిదని ఒక్కరోజు తీసుకుపోయినా ఒక్కటి రోజు బలివీటికి వచ్చింది 12 hours దాని మూతి ఇట్లా వేయింది నేను నెల రోజుల పనికి పోతా ఇట్లనే ఉంటా స్టడీగా నీకేందయ్యా మురికాల ముంచి తీగ మరి మన గ్యారంటీ కలర్ కొమరం పులి చేతులు పెట్టాను ఇంటికేమో మన బిడ్డను కాయ బాగులు అయ్యిరాదా ఒకవేళ నువ్వు రాగా నువ్వు వచ్చేతో లోపల తెలిసి పిల్లలైనా తెలిసి పిల్లలైనా మన కొడుకు కాయ బాబు ఎయ్యిరాదు ఎట్లకు ఎండి వాళ్ళ నడిచిన బిడ్డనేమో మన కొడుకు కాయ బాబు ఎయ్యి ఉన్న వాళ్ళకేమో మన బిడ్డడు చిన్నమంత్రులు కాయ బాబు ఎయ్యి ఎందుకోకారు నారా ఏది బిడ్డను ఎండకు ఎండి వానకు నడిచిన బిడ్డను మన కొడుకు కాయమాకు వేస్తే రేపటి కల్లా ముందు నీ కట్టగాడ వచ్చి మంచాల వద్దనాడు మా అత్తవాసిన వంతులు నేను పేదరాళ్ళైనా మన కొడుకు పెళ్లి చేసుకున్నారని మంచాల వీధికి కట్టాలని తెలియరాదా సంసారం ఎదురు చేర బిడ్డైతే ఉన్నట్టు తనకు చిన్నవతుని బిడ్డను ఎత్తుకొచ్చి మన కొడుకు పెళ్లి చేస్తే మా తమనే సంపంచిన మాకు ధనము లేదా డబ్బు లేదా అని నిద్ర వీగుతుంది ఆడోళ్ళు పేరుని బిడ్డని పెళ్లి చేస్తాను మిలి సంసారం చేస్తే అత్తమా సేవ చేస్తుంది ఉన్న సినిమాలకే బిడ్డ బాబు ఏ తల్లైనా కోరుకుంటది ఏ తల్లైనా కోరుకుంటది 10 ఏళ్ల పాటు మన బిడ్డ పచ్చ బతకారే అవ్వయ్య తొవ్వయ్య చూడకుండా బతకల్లాడి ఏ తల్లైనా కోరుకుంటది ఏ తంగైనా కోరుకుంటాడు నాదా భయమాకు అయ్యని భర్తకు దత్తము రాదు ఆనందం రాదు అనుకున్నాడే మన బిడ్డను 7 లౌదరికి
చేస్తే ఈ అడవిలో అవగారింటికి ఆశపడకుండా బతకాలి రాదా మన బిడ్డను ఉన్నింటికి ఉన్న సంసారం చూసి బిడ్డని కాయమాకులు ఏ ఒక మాట అన్నది ఎవరయ్యా ఏదంటే బిడ్డ అయితే మనకు ఇంటికి కోడలు లెక్క వస్తే కోడలు కనుకనే మన సేవ చేస్తుందని ఒక మాట